गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। कृष्णाय वासुदेवाय गोविन्दाय नमो नमः। ఎక్కడ ఉన్నామమ్మా మనం? ప్రేయర్ అయిపోయింది కదా, ధ్యానం కూడా అయిపోయిందా? ధ్యానం అవ్వలేదు కదా. చదవండి. ధ్యానం క్షీరోద్వన్ ప్రదేశే శుచిమణి విలసిత్ సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్థ స్ఫటికమణిని భైర్ముక్తి నీకాంగః విరచితైర్ముక్తపీయూషవర్షై ఆనందేన పునీయాదర్న గదాశంఖపాణి ముకుందః యస్య నాభిః నేత్రే అన్నావాసాశిరో యమబ్ధిః చిత్రం. ఎస్, ఇక్కడికి ఆపుదాం, తర్వాత చదువుతాం. ముకుంద ఎలా ఉన్నాడైనా? గద, శంఖ, పాణి, ముకుంద. అటువంటి మూర్తి మనల్ని శుభ్రై ప్యూరిఫై పవిత్రం చేస్తుంది. అంటే మన అంతఃకరణ పవిత్రం అవ్వాలంటే ఈ మూర్తిని మనం ధ్యానించాలి. శంఖ చక్ర గద పద్మాలు ఉన్నటువంటి శుక్లాంబరధరం విష్ణువు అంటాం కదమ్మా, అదే ఇక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఈ మొత్తానికి కూడా శుక్లాంబరధరం శ్లోకం అన్వయించుకోండి, సరిపోతుంది. ఇది ధ్యానానికి సంబంధించింది కాబట్టి అంతవరకు అది సరిపోతుంది. అంటే ఈయన అక్కడ ఏం చెప్పాము? శుక్లం బరధరం. చెప్పండి. అది అక్కడ ఎటువంటి మూర్తి కనబడింది? విష్ణువు. శశివర్ణం, చంద్రకాంతికి సంబంధించినటువంటి వర్ణం. చతుర్భుజం, 4 భుజాల్లో. ఇక్కడ ఏం చెప్తున్నారు? శంఖ చక్ర గదా హస్తాలను పెట్టుకొని చతుర్భుజం, ప్రసన్నవదనం. చాలా ప్రసన్నంగా ఆయన యొక్క ముఖాన్ని ఊహించుకొని జాయే సర్వ విఘ్న ఉపశాంతయే, సర్వ విఘ్న ఉపశాంతయే. ఆ రకంగా మనం ధ్యానం చేసి కనుక పరమాత్మని మన నిత్యకృత్యాలు మొదలు పెడితే అందులో మనకి విఘ్నం అన్నది కలగదు. అంటే ధర్మపరమైన కార్యక్రమం చేస్తున్నా మనం. ధర్మమే కదండి నేను చేస్తున్నది మంచిదే కదా. మంచి సంకల్పంతో చేస్తున్నాను, మంచి పనే చేస్తున్నాను, మంచి లక్ష్యమే కోసమే చేస్తున్నాను. నేను చేసే పనిలో కూడా ఎవరికి అహింస కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ అది కూడా లేదు కదా.
అయినా కూడా ఆ పని అయిపోవాలి కదా ఆటోమేటిక్గా అనడానికి వీలు లేదు. భగవంతుడు ఇచ్చిన ధర్మమే కదా, నా సంకల్పం మంచిదే కదా, లక్ష్యం మంచిదే కదా, మరి అయిపోవాలి కదా ఆటోమేటిక్గా. అవ్వదు. విఘ్నాలు వస్తాయి. ఎందుకు? చేస్తున్నవాడు ఎవరు? మనం అంటే ఎవరు? మానవులు అంటే ఎవరు? మనస్సు ఉన్నవాడు. మనసు అంటే ఏంటి? కోతి. మనసు అంటే కోతి సవ్యంగా చేస్తుందని నమ్మగలమా? కోతి సవ్యంగా చేస్తుందని నమ్మగలమండి? కష్టం. అందుకని పరమాత్మని ఆలంబనగా చేసి పెడితే ఇదంతా పరమాత్మ యొక్క ప్రదేశమే కదా, ఇదంతా పరమాత్మ యొక్క కాలమే కదా. కాలము ఆయనే, ప్రదేశం కూడా ఆయనే, జీవులు ఆయనే, జీవాత్మ కూడా ఆయనే. కాబట్టి ఎప్పుడైతే ఆయనకి అప్పచెప్పేసి మనం కనుక ఇలా ధ్యానం చేసి కనుక పని మొదలు పెడితే ఎంత మంచి పెద్ద కోతి అయినా సరే ఒక ఆలంబన, ఒక కర్ర పెట్టి, ఒక గుంజ అంటాం కదా, ఒక గుంజ పెట్టి దాని పైనుంచి కిందకి, కింద నుంచి అది దాటి వెళ్ళలేదు. అది ఇంకా వెళ్ళగలదా? వెళ్ళలేదు. దాన్ని పట్టుకొని దిగాల్సిందే, దాన్ని పట్టుకొని ఎక్కాల్సిందే. అదే ఆలంబన, పరమాత్మ ఆలంబనగా తీసుకోవడానికి ఈ ధ్యానం అన్నది అవసరం. అర్థమైందమ్మా మీకు? సింపుల్గా దీన్ని ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు. శుక్లాంబరధనం ఇక్కడ పెట్టుకోండి, మళ్ళీ నష్టమేమీ లేదు. దాని తగ్గ ఫలితం కూడా మీకు వస్తుంది, ప్రొవైడెడ్ ధ్యానం చేయాలి అక్కడ. అది మెయిన్. ఏదో శుక్లాంబరధనం చిలక పిల్లిలా కాకుండా, చిలక పిల్లి కదా గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. మీరు పిల్లి చిలుక కథ చెప్పాను, మరి మీరు ఆ రోజు లేరా? ఆ చిలక పిల్లి కథ ప్రకారంగా కనుక మీరు ఉన్నట్టు, మీరు లేరా? ఆవిడ లేరట, ఈవిడ లేరట. నేను చెప్పను ఈసారి, మా వాళ్ళే చెప్తారు. మీరు చెప్పండి అమ్మ సుజాత గారు. ఆయన ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త కోసమని పిల్లి వస్తుంది, పిల్లి వస్తుంది అని చెప్పి నేర్పించాడు దానికి బాగా. ఓ రోజు పిల్లి వచ్చింది, పిల్లి వచ్చింది. పిల్లి వచ్చేటప్పటికి ఇది ఏమంటే ఇంకా పిల్లి వచ్చింది, పిల్లి వస్తుంది పిల్లి వస్తుంది, తినేస్తుంది. అది అనుకుంటుంది ఎవరో చుట్టుపక్కల ఉన్నారేమో, వాళ్ళు పిలుస్తుందేమో, పిల్లి అనుకుంటుంది. అనుకుని దూరంగా వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది. అది రిపీట్ చేసినప్పుడల్లా అది అటు ఇటు చూసి బయటికి కూడా చూసి, ఓ ఎవరో లేరు, ఇది ఊరికే అలా దాన్ని అంటుంది అని చెప్పి వచ్చి తినేసి వెళ్ళిపోతుంది. అలాగే మనం ఇది ఎన్నిసార్లు చదివామో, ఎలా చదివేసామో అది కాదు ఇంపార్టెంట్. అర్థమైంది కదా? చిలకలాగా దాని విషయం తెలియలా. అరే అది పిల్లి వస్తుంది అంటే ఎగిరిపోవాలి కదా అక్కడి నుంచి. నువ్వు ఆ పిల్లికి దొరకకుండా ఉండేలాగా నువ్వు చేయాలి. అతను చెప్పిన పదం ఎందుకు చెప్పాడు? పిల్లి వస్తుంది, నువ్వు దాన్ని దొరకకుండా నీ జాగ్రత్త నువ్వు పడు అని చెప్పాడు. మాయ ఉంది, మాయ జాగ్రత్త చేతిలో పడకుండా నీ జాగ్రత్త నువ్వు పడు అని ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించాలి. అంతేగాని మాయ వస్తుంది మీద పడిపోతున్నా సరే ఈ శుక్లాంబరధం విష్ణు నాకు వర్కౌట్ అవుతుందా? ఆ పిల్లిలాగే అవుతుంది. మాయ ముందు బెదురుతుంది. పరమాత్మ నామం తీసుకున్నాడు ఈయన, అమ్మో పరమాత్మ నామం తీసుకున్నాడు, దగ్గరలో అక్కడ పరమాత్మ ఉండుంటాడు, మాయ కూడా పరమాత్మ నౌకరే కదా, అది సర్వెంటే, అదేం చేయలేదు, భయపడుతుంది అని అలా చూస్తుంది. వీడు మళ్ళీ శుక్లాంబరధనం అంటుంటాడు. కథల్లో అక్కడి నుంచి వాడి మనసులో తొంగి చూస్తుంది. అప్పుడు మాయ మనసులో ఏముండదు, మనసులో అంతా మాయే ఉంది వాడికి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు శుక్లాంబరధనం? కేవలం పెదాల నుంచి అంటున్నాడు వీడు. వాడి మనసులో లేదు. ఆత్మ సరే ఆత్మ ఉంటే అసలు మాయ దగ్గరికి కూడా రాదు. దానికి ఆ వేడికి, మన తేజస్సుకి అక్కడే పారిపోతుంది. ఇక్కడ దాకా కూడా రాదు, సాహసం చేయదు. సరే మనసులో ఉందేమో అని అనుకుంది. అది మనసులో లేదని గమనించాక ఏం చేస్తుంది మాయ? లోపల నన్ను పెట్టుకొని నువ్వు పైన శుక్లాంబరధనం అంటే పరమాత్మ ఎందుకు వస్తాడరా నీకు? నేనే అడ్డుగా ఉన్నది మనసుని, మనసులే కదా ఆత్మ అడ్డుగా ఉండేది. నువ్వు ఎన్నాను అనుకో, పైనుంచి నాకేం బాధ లేదు, హ్యాపీగా నీతో ఉన్నాను, పరమాత్మ నేను వచ్చి కాపాడలేడు. ఇంత గూఢార్థం ఉందమ్మా. కాబట్టి మనం చదివిన ప్రతిదాన్ని ధ్యానంతో కానీ కలిపితేనే
అది మనసులో అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందో పరమాత్మ అక్కడ ఎప్పుడైతే ఆయన ముందు తేజస్సు పంపిస్తాడు, ఆ తేజస్సు చూడంగానే మాయ పారిపోతుంది. మాయ మీ దగ్గర రాదు. చాలా ఉదాహరణ కూడా మీకు చెప్పుకున్నాను. మీరు కనుక ఈ భగవత్ మార్గంలో ఉన్నట్లయితే మాయాజాలం ఉన్నట్టు మాంత్రికులు, దుర్మార్గులు మీ దగ్గరికి కూడా రారు, భయపడతారు. వచ్చినా కూడా జాగ్రత్తగా చేతులు కట్టుకొని మాట్లాడతారు. అక్కడ అంత లూజుగా బయట వెళ్తే అంత లూజుగా మాట్లాడినా మన దగ్గరికి వచ్చేటప్పటికి, సత్సంగం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. అదే మాయ మన నుంచి దూరం అవుతుందానికి ఉదాహరణ. కానీ శుక్లాంబరదం అనుకోండి, ఇక్కడ సరిపోదు. ఏమ్మా? నెక్స్ట్ భూహౌ పాదౌ యస్య నాభి. ఇక్కడ చెప్తున్నాడు యాక్చువల్గా ఏంటమ్మా? భూహౌ పాదౌ, నీ మూర్తి యొక్క పాదాలు ఏమిటి? భూమి. పాదాలు భూమి. అలాగే స్కై అంటే ఆకాశం, నీ యొక్క నాభి. ఇంకా వాయువు నీ యొక్క ఊపిరి. వాయువు నీ యొక్క ఊపిరి. సూర్యచంద్రుడు నీ యొక్క నేత్రాలు. తేజస్సు, నీ తేజస్సు అంతా ఎక్కడ ఉంది? నేత్రాల్లో ఉంది. మన తేజస్సు ఎక్కడుంది? నేత్రాల్లో ఉంది. అందుకనే రాత్రి పడుకున్నప్పుడు మనకి ఇబ్బందిలే, పొద్దున్న లేచాక ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఎందుకని? మన కళ్ళు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన దగ్గర నుంచి విషయాలన్నీ గ్రహిస్తూ ఉంటాం. పనికి వచ్చే విషయం ఉండదు, పనికి రాని విషయం ఉండదు. ప్రతి చెత్త కళ్ళల్లో వేసుకుంటాం, అవి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాయి. కాబట్టి సూర్యచంద్ర నేత్రాలుగా కలిగిన వాడా, అలాగే దిక్కులు చెవులుగా ఉన్నవాడా, దిక్కులు చెవులుగా ఉన్నవాడా, అలాగే తల ఆయన స్వర్గము ఆయన తలగా ఉన్నవాడు, అలాగే అగ్ని ఆయన ముఖంగా కలిగినవాడు. అగ్నిముఖుడు అంటారు అందుకే పరమాత్మని. అగ్ని ముఖంగా కలవాడు. అలాగే సముద్రాన్ని ఆయన కడుపుగా కలిగినవాడు ఆయన. అట్లాంటి వాడు ఈ యూనివర్స్ని, రకరకాలైనటువంటి విషయాలని, జీవులని అన్నింటినీ ఆయనలో దాచుకొని ఉన్నాడు. అట్లా మనం ఊహించుకోవాలి అనమాట. అంటే మనం ఎక్కడున్నాం? మనం ఇక్కడ భూమి ఆయన పాదాల దగ్గర ఉంది. భూమి ఆయన పాదాల దగ్గర భూమి ఉంది. ఈ రకంగా ఎప్పుడైతే మనం విశ్వాత్మన్నా పరమాత్మన్నా ఒకటే, పరమాత్మను విశ్వాత్మగా భావించినట్లయితే ఆయన్ని కూడా మనం ఇలా పరమ పురుషుడి కింద ఎలా ఉంటాడు, పరమాత్మ పరమ పురుషుడిగా ఎలా ఉంటాడు అంటే, ఒక శరీరం ధారిగా ఎలా ఉంటాడు అంటే ఈ రకంగా ఉంటాడు. అంటే సూర్యచంద్రుని చూడంగానే భగవంతుని కన్నుడు చూసినట్టు చూడాలి. ఆ వాయువు చూస్తే మన యొక్క ప్రాణవాయువు ఎట్లా ఉంది, ఆయన ఊపిరి, మన ఊపిరి ఆయన ఊపిరి కూడా ఒకటే, అంతే కదా. ఆ రకమైన భావన మనలో కలుగుతుంది అనమాట. ఈ ధ్యానంతో ఇంకా కొంచెం వందనకి వెళ్ళారు. నెక్స్ట్ ధ్యానంలో చదవండి. శాంతం మేఘశ్యాం. చదవండి. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోస్వాసినాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూతృతే అనియతరూపాయ విష్ణవే. అవి మళ్ళీ వచ్చినాయి కదమ్మా, ఆల్రెడీ చదివేసినట్టున్నాం కదా. జగత్ప్రభు అది వచ్చిందా మళ్ళీ మీ దాంట్లో? ఏది అది తర్వాత ఏమి ఇచ్చాడు? సశంఖ చక్రం అవి ఇచ్చాడు. అద్దులండి, ఈ చాలు, ఇక్కడికి చాలు, ఇక్కడ చాలు. శాంతాకారం భుజగశయనం. ఆయన ఆకారం ఎట్లాంటిది? శాంతం. శాంతం అంటే మళ్ళీ ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతారండి గురువు గారు అంటారా? శాంతం అంటే ఏంటి చెప్పండి. అదే ఏంటి ప్రశాంతం? ఇందాక మన శ్లోకాల్లో చదివాం. అనుకూలం, కరెక్ట్, మంచి మాట వాడారు. కొంచెం ఫాలో అవుతున్నారు. మనకు అనుకూలంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నది శాంతం. కొంచెం శ్లోకాల్లో వెనక్కి వెళ్ళండి. ప్రసన్నవదనం
ప్రసన్నవదనంగా ఉంటే శాంతం. ఇంకా కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తే శాంతం అంటే ఏంటంటే ఎటువంటి గుణాలుతో ప్రభావితం కాకుండా ఉండడం. గుణాలు ఎన్ని గుణాలమ్మా? 3 గుణాలు. ఏమిటవి? సత్వ రజ తమో గుణాలు. ఈ 3 గుణాలు కూడా ఏమీ వాటి ప్రభావితం కాకుండా ఉండేదాన్ని శాంతంగా ఉన్నారంటారు. మరి మనం శాంతంగా ఎలా ఉండగలుగుతామంటే ఆ గుణాలకి దూరంగా ఉండాలి. ఈ శరీరాలన్నిటి కూడా మనం చదివాం కదా మొన్న, ఏమనుకున్నాం? ఈ 3 శరీరాలు సత్సంగ దీక్షలో చదువుకున్నాం మనం. ఏమనుకున్నాం? ఈ 3 శరీరాలు నేను కాదు, ఈ 3 అవస్థలు నేను కాదు అని మనం అనుకున్నాం. నేను ఆత్మని అని అనుకున్నాం. ఎప్పుడైతే ఆ భావన వస్తుందో అప్పటి వరకు శాంతం అన్నది రాదు. ఎందుకని? ఆ శాంతమే పరమాత్మ ఆకారం అని చెప్తున్నాడు ఇక్కడ. నాలో శాంతి ఉందంటే అర్థం ఏంటి? పరమాత్మ నాలో ఉన్నాడు. ఏదైతే శాంత ఆకారం అంటున్నానో ఆ ఆకారం నాలో ఉంది. ఆకారం నాలో ఉంటే తప్ప నాలో శాంతి అన్నది రాదు. అది శాంతాకారం. భుజగ శయనం. ఇక్కడ 2 అర్థాలు ఉంటాయి. భుజగం అంటే పాము అని ఒకటి ఉంది, భుజంగం అంటే యాక్చువల్గా ఇది భుజ ఇలా పడుకుంటాడు ఆయన ఇప్పుడు అని అది కూడా చెప్పొచ్చు అనమాట. భుజగ శయనం. పాము అంటే ఏంటండి అసలు? కాదు, చుట్టుకున్నటువంటిది ఏంటి? అదే కాలం ఏంటి యాక్చువల్గా? ఆవిడ చెప్పేది కూడా ఒకటి కరెక్టే. 7 మూలాధారం నుంచి ఏదో కొండలి దాకా వచ్చేటువంటి కొండలి రైజ్ అయ్యి వస్తుంటారు. అది కూడా ఒకటి. అసలు యాక్చువల్గా కాలం అనమాట. యాక్చువల్గా కాలం మొత్తం కాలం మీద ఆయన ఉంటాడు. కాలం అంతా ఆయన కంట్రోల్లో ఉంటుందన్నమాట. కాలం అన్నమాట. అది సర్పం అంటాం కదా, భుజంగం అంటే పాము అనమాట. భుజంగం అంటే పాము. ఆ పాము చుట్టూ దాని మీద ఆల్సేషన్ అంటాం కదా, అది కాలం అనమాట యాక్చువల్గా. ఇదే శాశ్వత అనుకుంటే అదే. అది పద్మనాభం అమ్మా. పాము భుజగ శయన అంటే ఇదే. పద్మనాభం భుజాలే. పద్మనాభం అంటే నాభి నుంచి కమలం వచ్చినవాడు, కమలం కలిగిన వాడు. అందులో బ్రహ్మ పుట్టాడు. సురేశం. దేవతలకు దేవత. సురులు అంటే ఎవరు? దేవతలు. సురేశం వాళ్ళకే దేవతలు, దేవతలకే దేవత. కాదు. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. సురులు కాని వారు అసురులు, వాళ్ళు రాక్షసులు. సురులు అంటే దేవతలు. సో దేవతలకే ఈశం, వాళ్ళకే దేవత లాంటి వాడు. మనకే దేవతలు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకే ఆయన ఇంకా గొప్పవాడు. సురేశం. విశ్వాకారం. విశ్వమంతా ఆయన ఆకారంగా కలిగినవాడు. గగన సదృశం. ఆకాశం లాంటివి అంత వ్యాపించని కాదు, దాన్ని మనం కొలవగలమా? దాన్ని కొలవలేం. గగనం మనం కొలవగలమా అంటే ఆయన్ని మనం కొలవలేము. అనంతుడు. కాలంలో అనంతం అంటాము. ఇదేంటంటే గగన సదృశం. గగనాన్ని మనం దాన్ని కొలతలేం లేవు. నీళ్లు కొలవచ్చు, భూమి కొలవచ్చు, గాలి కొలవచ్చు, కావాలంటే వాసన కూడా కొలవచ్చు, ఏదన్నా కొలవచ్చేమో కానీ గగనాన్ని కొలవలేం కదమ్మా. కాబట్టి గగన సదృశం. మేఘవర్ణం శుభాంగం. మేఘవర్ణం శుభాంగం. యాక్చువల్గా మేఘవర్ణం అంటే 2 రకాలుగా చెప్పొచ్చు అనమాట. సంధ్యా సమయం, దాని కలర్ ఏం చెప్పలేము. పగలు అనలేము, రాత్రి అనలేము. అట్లా ఉంటుంది. ఆ టైం ఉంటుంది చూసారు, గోధూళి వేళ అంటారు, సంధ్యాకాలం. అట్లాంటిది మేఘవర్ణం కూడా అలాంటిది అనమాట. ఫలానా అని చెప్పడానికి విడదీయలేనటువంటి వర్ణం అది, దాన్ని విడదీయలేము. అట్లాంటి శుభాంగం. ఆయన యొక్క శరీరం ఉన్న ఏదైతే అనుకున్నామో శరీరంలో అన్న అంగాలన్నీ కూడా పవిత్రంగా శుభంగా ఉండేటువంటివి. అందుకని భగవంతుడు ఏ పని చేసినా దాన్ని ఏమంటాం? కర్మ చేశాడు అన్నాం భగవంతుడిని, ఏమంటాం?
భగవంతుడు చేసిన పనులన్నీ ఏమంటాం? ఎక్సలెంట్. మీ పేరు రమాదేవి కదా? పేరు మర్చిపోతాను, ఏమనుకోదమ్మా. ఎక్సలెంట్, ఇది దిస్ రైట్ ఆన్సర్. భగవంతుడు చేసే ప్రతిదీ లీలా, మనం చేసే ప్రతిదీ కర్మ. ఎందుకు? మన అంగాలన్నీ కూడా దుర్మాంగం, దోష ఎగ్జాక్ట్లీ దోషాలతో కూడినటువంటి శరీరం. మరి ఆయన శరీరం దివ్యంతో దివ్యంగా ఉంటుంది. అందుకనే ఏమన్నారు ఆయన్ని? జన్మేచ కర్మేచ, నా జన్మ కానీ నా కర్మ కానీ రెండు కూడా దివ్యమైనవి అని ఎవరైతే గ్రహిస్తారో వారికి మరో జన్మ అన్నది ఉండదు. అలా కాకుండా శ్రీకృష్ణుడి గురించి వాడు మోసగాడండి, వాడు వెధవనండి, వాడు 1600 మంది భార్యలు అంటండి, 10,000 మంది గోపికలు అంటండి, ఆయన పూజిస్తారేంటండి, మాట్లాడే వాళ్ళందరూ కూడా పాపాత్ములు, నరకానికి పోతారు. అనుమానం ఏమీ లేదు, అనుమానం అన్నది ఏమీ లేదు అని క్లియర్గా భగవద్గీతలో చెప్పాడు. ఎందుకని? నువ్వు భగవంతుడి యొక్క జన్మేచ కర్మేచ దివ్యం రా, వాడు నాలా కనిపించినా కూడా వాడు నాలాంటి వాడు కాదు. అంతే కదమ్మా. మోడీ ఏముందండి, వాడు నాలాంటి వాడు కుదురుతుందా? వాడికి ఉన్న పవర్ వేరు. ప్రైమ్ మినిస్టరు వాడు చిన్న సంతకం పెడితే ఏదన్నా అయిపోతుంది. నువ్వు 100 సంతకాలు కాదు 1,00,000 సంతకాలు పెట్టినా ఏమీ అవ్వదు. అవుతుందా? రామకోటిలాగా ఒక బుక్ తీసుకొని మీ సంతకాలు కోటి పెట్టండి, కోటి సంతకాలు, ఏమైనా అవుతుందా? అవ్వదు. మన సంతకం అవ్వదు కాబట్టి రామకోటి రామ 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 అని పేరు రాస్తున్నాం. అవునా? శ్రీరామ 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 అని ఎందుకు రాస్తాం? మనకు తెలుసు మన సంతకానికి విలువ లేదు, పరమాత్మ నామానికి ఉన్న విలువ మనకు లేదు అనే విషయం మనకు తెలిసి బుద్ధి తెచ్చుకొని కొంతమంది అయినా రామ 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 రామకోటి రాస్తాం. మరి ఆయన పవర్ ఎట్లాంటిది కదా? అది ఎవరైతే అది గమనిస్తారో వారు మాత్రమే ముక్తిని పొందుతారు. నెక్స్ట్ లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన గమ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. యోగి హృదయాల గమ్యం. ప్రతి యోగి గమ్యం ఏంటి? వాడికి పరమాత్మను తెచ్చి హృదయంలో పెట్టుకోవడం అన్నది యోగి యొక్క లక్షణం. యోగ, యోగి అంటే అర్థం ఏమిటి? కలయిక. ఏమి కలయిక? ఆత్మ పరమాత్మ. వాడినే యోగి అని అంటారు. మరి కర్మయోగి అంటారు కదండి, కరెక్టే. వాడు చేసే ప్రతి కర్మ కూడా నేను చేశాను, నాది, ఫలితం నాదే అని అనడు. కర్మ ఒక కర్తవ్యంగా చేస్తాడు, ధర్మంగా చేస్తాడు, దాన్ని అంటించుకోడు. ఆ చేస్తున్న ప్రతి క్షణం, ప్రతి ఆలోచన, ప్రతి వ్యక్తి, ప్రతి పనిముట్టు అన్నిటినీ కూడా ఆయన పరమాత్మే అనుకుంటూ పరమాత్మతో కలయికతో ఎప్పుడూ వదలకుండా ఆ పని చేస్తాడు. వాడిని కర్మయోగి అని అంటారు. యోగి హృదయాన గమ్యం. ప్రతి యోగి హృదయానికి గమ్యం ఏమిటో నువ్వే. యోగి అనబడేవాడి ప్రతి హృదయానికి గమ్యం నువ్వే. ఎవరైతే ఉన్నారో ఆయనే. కాబట్టి ఎవరైతే ఆయన గమ్యంగా పెట్టుకుంటారో వారు మాత్రమే యోగి అని అనబడతారు. మానవ జీవిత లక్ష్యం కూడా యోగి అవ్వాలని ముఖ్యం. యోగి అవ్వాలంటే ఒక డైరెక్ట్గా పరమాత్మ తెచ్చి కూర్చోబెట్టడానికి మధ్యలో మనం చాలా చేయాలి. అందులో కర్మయోగి అవ్వాలి ముందు. కర్మయోగి అయిన తర్వాత మనం భక్తి యోగి అవ్వాలి. జ్ఞానయోగి ఆటోమేటిక్గా అయిపోతాం. ఈ 3 ఎప్పుడైతే అవుతామో అప్పుడు పరమాత్మ దృష్టిలో పూర్తి యోగి సిద్ధి మనకు సిద్ధిస్తుంది. పూర్తి యోగం సిద్ధించగానే పరమాత్మ మనలో ఉంటాడు. పరమాత్మలో ఉంటాడని ఎలా తెలుస్తుంది? ఉన్నాడని. ఎక్సలెంట్. ఈ మాటకు ఎదురు చూస్తున్నా. శాంతం ఇందాక అనుకున్నది రివర్సు. శాంతంగా ఉన్నావు నువ్వు అంటే అర్థం ఏంటి? పరమాత్మ నీలో ఉన్నాడు. పరమాత్మ లేకుండా నీకు శాంతి అన్నది రాదు. ఇందాక అనుకున్నావు శాంతాకారం. శాంతం యొక్క ఆకారమే పరమాత్మ, పరమాత్మ యొక్క ఆకారమే శాంతం కదా. సో నాలో శాంతి లేదు అంటే నేను ఎక్కడో మాయ నన్ను చుట్టింది, మాయ బుట్టలో నేను పడ్డాను. నేను ఎలా వదిలించుకోవాలో నాకు తెలియదు భగవంతుడా, నీవే శరణు. ప్రతి క్షణం నిన్నే తలుస్తాను. ఆ మాయ అన్నది తప్పించుకునే శక్తి కానీ బుద్ధి కానీ నాకు, సమర్థత కానీ నాకు లేవు. కేవలం నువ్వు మాత్రమే సమర్థుడివి అని నేను అంగీకరిస్తున్నాను. నువ్వే నన్ను అందులోంచి పడేసేయి అని చెప్తే అప్పుడు ఆయన వల్లనే సాధ్యం, మన వల్ల
సాధ్యం కాదు. వందే విష్ణు భవభయహరం. చాలా భయాలు ఉంటాయి మనకి. ఈ భవభయం అన్నదే చాలా డేంజర్. భవభయం అంటే ఏంటి? సంసారం. భవం అంటే ఏంటి? ఉనికి, నేను ఉండడమే భయం. నేను అనేది ఉందే అదే భయం. నేను అని లోపల ఉంటుంటుంది, నేనే కదా, అది భావం. అంటే ఉన్నాను భావం. ఆ లోపల నుంచి ప్రతి భావం కూడా భయంతో కూడుకున్న భావాలు వస్తాయి మనకి. ఏ భావం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా రాదు. ప్రతి దాని వెనకాల ఒక భయం ఉంటుంది. ప్రతి ఆలోచనతో పాటు ఒక భయం అనేది యాడ్ అవుతుంది. సో భయ హరం అంతే కదా. ఇప్పుడు మన పిల్లాడు బయటికి పంపించామమ్మా, ఎందుకు భయపడతాం? వాడు అమ్మా నాన్న దూరంగా వెళుతున్నాడు అని. ఏ మాయగాడో ఏ మాయ పనో ఎవరో వచ్చి కబళిస్తారేమో అని భయపడతాం. అందరూ అమ్మలో నాన్నలు అయితే భయం ఉంటుందా? అందరూ అమ్మ నాన్నలాగా వాడిని సృష్టి ప్రపంచం ఉందనుకోండి, అసలు భయానికి తావెక్కడుంది? లేదు. సో ఎప్పుడైతే పరమాత్మని మనం ఆశ్రయించి పరమాత్మను ఆవాహించుకొని మనం ఉంటామో అప్పుడు సమస్తం పరమాత్మ అయిపోయి మన పిల్లవాడిని కూడా పరమాత్మే ప్రతి క్షణం కాపాడుతూ ఉంటాడు. ఆయన దరిదాపులకి మాయని దగ్గరికి రానివ్వడు. ఆ మాయకి వాళ్ళే భస్మైపోయి పక్కకి అటు ఇటు చెదిరిపోతారు. నీకు అంత శక్తి వస్తుంది. సో భవభయ హరం 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 హరించేస్తాడు, భయాన్ని హరించేస్తాడు. సర్వలోకైక నాథం. సర్లేండి, భూమి మీద భయంగా ఉంటుంది కానీ స్వర్గానికి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు. అందుకని ఏ లోకంలో ఉన్నా నీకు భయం అన్నది ఉంటుంది. ఎప్పటి వరకు? అన్ని లోకాలు కూడా మాయ దిగువనే ఉన్నాయి. మాయ ఎగువన ఉన్న ఒక లోకం కూడా లేదు. కాబట్టి ఏ లోకాలకు వెళ్ళినా నీకు భయం అన్నది ఉంటుంది. అందుకనే సర్వలోకైకనాథం. ఏ లోకంలో అయినా నేను రక్షించేది ఎవరు? ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే. రేపు స్వర్గానికి వెళ్ళిపోయాక ఇంకేముందండి, పర్వాలేదండి. లేదు, అక్కడ కూడా నీకు భయం ఉంటుంది. అక్కడ కూడా నేను రక్షించాలంటే ఎవరు? ఆయనే. అదేదో ఇక్కడే ఆయన శరణవేడయ్యా, ఎందుకు వచ్చిన కూడా లోకాలు కూడా ఉండదు కదా. మళ్ళీ అప్పర్ బర్త్కి వెళ్ళి మళ్ళీ ఆయనే భజన చేయడం, లోయర్ బర్త్లో కూర్చొని మళ్ళీ భజన చేయడం ఎందుకు? నువ్వు లోయర్ బర్త్లో ఉన్నప్పుడు కూడా ఆయనే భజించే తీవ్రంగా. ఇక బర్త్లు ఉండవు మధ్యలో, డైరెక్ట్గా నీలోకి వచ్చేస్తాడు. నీలో వచ్చేసాడంటే అర్థం ఏమిటి? నీకు శాంతంగా ఉంటావు. అదే నిద్ర వచ్చినా కూడా శాంతంగానే ఉంటుందండి. నిద్రపోయినా కూడా శాంతంగానే ఉంటుందని అనుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా అది తమో గుణం. నిద్రపోయేవాళ్ళు లేవాల్సిందే కదా. లేవడం అంటే ఏంటి? మళ్ళీ మొదలు స్టోరీలో మార్పే ఉండదు. అందుకనే ఆ తమో గుణాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు కూడా తమో గుణాన్ని పక్కన పెట్టి నాకు కావాల్సిన సత్వగుణమే, శాంతమే అని మంకుపట్టు పట్టాలి భగవంతుడిని. మొత్తం ఆయన చూసుకుంటాడు. చూసుకుంటాడు. అది మీకు అనుభూతి రావాలమ్మా. నేను చెప్తే ఎంత గట్టిగా చెప్పినా కూడా అది కొంత అనుభవిస్తే కదా అది రాదు. ఏమ్మా? మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాస్ పితాకగం. మేఘశ్యామం పీత కౌశేయవాసం. పీత కౌశేయం అంటే తెలుసు కదా, పట్టు వస్త్రాలు ధరించిన వాడు. శ్రీవత్సాంకం, శ్రీవత్సాన్ని ఇక్కడ పెట్టుకున్నవాడు. అంటే లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం ఏ పని చేసినా సంకల్పం వస్తుంది కదమ్మా. ముందు ఒక సంకల్పం ఇది చెయ్యాలి అనుకుంటాం కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వస్తుంది. అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టి నేను చెయ్యాలి అని అనుకుంటాడు. అనుకున్న సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. ఆ సంకల్పం తర్వాత ఏం మారుతుంది? ఇది ఎలా మారుతుంది? సృష్టి అంతా చేసేస్తుంది. ఎలా చేసేస్తుంది? శక్తి కింద మారుతుంది. ఆ సంకల్పం శక్తి కింద మారుతుంది. ఆ శక్తికి పని చేయాలి కదా. మరి శక్తి ఉంటుంది. కరెంట్ అన్ని చోట్ల ఉంది. అంటే కరెంటు వైర్లన్నీ వేసేసారు, ఉంది. కానీ ఆ శక్తి పనిచేసింది ఎలా చూస్తుంది? నాకు ఫ్యాన్ వేసుకుంటాడు, ఒకడు లైట్ వేసుకుంటాడు, ఒకడు ఫ్రిడ్జ్ చేసుకుంటాడు, ఒకడు ఓవెన్ వేసుకుంటాడు, ఒకడు జనరేటర్ ఆడిస్తాడు, ఏదో రకరకాలు చేస్తూ ఉంటారు. శక్తి పనిచేస్తూ ఉంటుంది.
అంటే 3 శక్తులు ఏమిటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అది ఎలా చేయాలనే జ్ఞానం, అది చేస్తున్న పద్ధతి క్రియ, ఇచ్ఛ ఇది చెయ్యాలనే కోరిక, సంకల్పం. ఈ 3 శక్తుల కింద ఇది మారిపోతుంది. అంతే కదమ్మా. మీరు పడుకున్నప్పుడు కలగంటారు, కళ్ళలో అన్నీ అయిపోతుంటాయి, మనుషులు అడిగి తిరుగుతుంటారు, అన్ని పనులు అయిపోతుంటాయి, ఇల్లు కనపడతాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏం జరిగింది అక్కడ? నిజంగా జరిగింది అదే సృష్టి అంటే. మన దృష్టిలో అది కళ, ఇదంతా భగవంతుడి సృష్టిలో కళ. మనందరం భగవంతుడి సృష్టిలో కళ. ఆయన కళలో భాగం ఇది. ఎందుకంటే ఆయన స్త్రీని ధరించి లక్ష్మీదేవిని ఇక్కడ సంకల్పం పెట్టుకొని ఆయన సృష్టి మొదలుపెట్టేశాడు. అందులో ఆయన స్వప్నంలో యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన హాయిగా ఆ నిద్రలో కలగంటున్నాడు. ఇదంతా హాయిగా సరదాగా కాసేపు ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగా జీవులన్నింటినీ కూడా తీసుకొచ్చి అలా ఎంజాయ్ చేస్తున్నాడు. గమనించారా? అది అక్కడ చెప్పాను. పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోక. చూడండి, సర్వలోకకి నాదో ఎన్నిసార్లు చెప్తున్నాడు? విష్ణు వందే అని చెప్పాడు. ఇప్పుడు మొదలుపెట్టండి మన యొక్క సహస్రనామాలు. విశ్వం ఒకళ్ళొకళ్ళు చదువుతారా? ఇంకా యొద్దులేండి, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 108కి వెళ్ళిపోదాం. ఒక్కడొకటి చదవండి. విశ్వం విష్ణు సత్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ భూతానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. 5 చదవండి చాలు. యోగో యోగ విధం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహః భూ శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వశివస్థానం భూతాదితిరవ్యయః తపో భావనో భర్త ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత దాతురుత్తమః. చదివేసేయండి, ఉన్నాడు చదివేసేయండి. కృష్ణో రోహితాక్షప్రదర్శనః ప్రబోధస్థితిగుప్తామా పవిత్రం మంగళం పరం. ఈశానా ప్రాణక ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ గంభీ మేధావి విక్రమక్రమవాన్ అనుత్తమో దురాదర్శః కృతజ్ఞ విరాత్మవాన్. శ్లోకం నెంబర్ చెప్పండి. 10 చదవండి. 10వ శ్లోకం. 10. సురేశం శరణం కర్మమిశ్వరేత ప్రజాభవః అహం సంస్థరో యాడా ప్రత్యయ సర్వదర్శన. వెరీ గుడ్. చాలా సంతోషం. చాలా సంతోషం. ఈరోజు మనం మొదలు పెడుతున్నాం విష్ణు సహస్రనామాలు. మీరందరూ కూడా చదివారు. దీనికి ఫలితం అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ చదివినటువంటి శ్లోకాలని ఎవరెవరైతే ఏ శ్లోకాలు చదివారో వాళ్ళని ఈరోజు ఇంటికి వెళ్ళాక కూడా అదే శ్లోకాన్ని పదే వాళ్ళంతా చదవండి. ఎవరు ఏ శ్లోకం చదివారో ఆ శ్లోకాన్ని వద్దు. మీరు చదివిన శ్లోకం మీరు గుర్తుపెట్టుకొని అదే శ్లోకాన్ని ఈరోజు అంతా చదవండి. మీరు చదివిన శ్లోకం మాత్రమే. అది ఇవాళ మీకు ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఇదేమిటంటే ఆజ్ఞ. ధర్మ నక్షత్ర పాలన బట్టి ప్రక్కన తెలిపిన ప్రకారం ఆ శ్లోకం అవి లేదమ్మా, అవన్నీ తర్వాత డెవలప్మెంట్స్. కనీసం అవన్నీ చదువుతారని అంతే. 108 శ్లోకాలు ఉన్నాయి కదమ్మా. ఆవిడ చదువుతారు, తెచ్చారు. ఉందండి, 2 శ్లోకాలు చెప్పి నేను మీనింగ్ చెప్పాలి. ఫస్ట్ శ్లోకం మీనింగ్ చెప్తాను ఇవాళ. చెప్పేసేసి వచనామృతం ఆవిడ చదువుతారు. వచనామృతం. విశ్వం విష్ణు వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భాఓ భూతాత్మా భూతభావనః. విశ్వం అంటే మనకు కనబడేదంతా. విష్ణు కనబడేదంతా విష్ణువే.
విష్ణువే ఇదంతా కనబడేదానిలాగా వ్యాపించి ఉన్నాడు, వ్యక్తమై ఉన్నాడు. భూత, భూతాలు పంచభూతాలుగా ఆయనే ఉన్నాడు. అంటే ఏంటి? భూతాలు అంటే ఏమిటి? జీవులు కూడా భూతాల కిందే వస్తాయి. ఇవన్నింటినీ కూడా భవ్య భవత్ ప్రభు. ఇక్కడ ఏంటంటే భూత అంటే భూత భవ్య భవత్ అంటే కాలం కింద చెప్తున్నాడు. తర్వాత భూత వస్తుంది, అది వేరే. ఇక్కడ కాలం, భూతకాలం, భవ్యకాలం. భవ్యం అంటే ఏంటి? ఇప్పుడు నడుస్తున్నది. భవత్ జరిగిపోయి. ఈ మూడిటికి ప్రభువు, కాలాధీశుడు ఆయన. సో కాలం ఏమనుకుంటాం మనం? కాలం నడుస్తూ ఉంటుందండి, దీనికి ప్రభు ఎవరు ఉంటారు అంటే కాలాతీతుడు ప్రభువు. పరమాత్మ కాలానికి కూడా అతీతుడు. అలాగే భూతకృత్, భూతభృత్, భూతాల్ని కృత్ పుష్టించినవాడు, భృత్ వాటిని పోషించేవాడు. అలాగే భృత్ భావో, భావం అని చెప్పా కదా, తను నేను ఇది అని భావిస్తూ ఉన్నవాడు. భూతాత్మ, భూత భావన, భూత ఆత్మ. ఆ భూతాలకి అన్నిటికీ ఆత్మ కూడా ఆయనే. ఆ లోన భూతాల మధ్య అంటే జీవుల మధ్య లోపల ఉండే భావం ఉంటుంది, నేను నా ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ కూడా ఆయనే. ఇక మనం ఏముంది? మన నాదనేది ఏముందండి ఇక్కడ? లేదు. నాదే లేనప్పుడు ఇక నీదేముంటుంది? ఉండదు. నేను లేరు, నువ్వు లేవు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పేశాడు. దీన్ని ఊహించుకోవడం ఎంత కష్టం. విశ్వమంతా వ్యాపించిన వాడు. సరే, ద్రవ్యం అంటారు దీన్ని. 3 రకాల లోకాలు ఉంటాయి: ద్రవ్యలోకం, జ్ఞానలోకం, శక్తిలోకం. ఈ 3 ఉంటాయి. ప్రజ్ఞ అంట యాక్చువల్గా. ప్రజ్ఞ, జ్ఞానం అంటే ప్రజ్ఞ అంటే దానికి సంబంధించిన జ్ఞానం అన్నమాట. శక్తి, ఇంకోటి భూతలోకం, ద్రవ్యలోకం అంటే కనబడేది. ఇలాగా పంచభూతాల్లో కనబడేవన్నీ కూడా ద్రవ్యలోకం అంటారు అనమాట. అంటే కనబడేదంతా కూడా ద్రవ్యం, కానీ ఇది నడుస్తూ ఉంటుంది. కనబడేవన్నీ మారుతూ ఉంటాయి. ఎట్లా? మనుషుల్లో తీసుకున్నట్లయితే బాల్యావస్థ నుంచి వార్ధక్యావస్థ, ఆ తర్వాత అవ్యక్తం అయిపోతారు అనుకోండి, కనబడరు, అది వేరే విషయం. కానీ ఇలా మార్పు చెందుతూ ఉంటుంది. కాలం అయినట్లయితే ఋతువులు, రోజులు, సంవత్సరాలు, కల్పాలు, యుగాలు ఇలా మారుతానే ఉంటుంది. రాత్రి పగలు, నిమిషాలు, గంటలు మారుతానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ముందు కనబడేది, కనబడనిది. కనబడింది ఏంటి? భూత భవ్య భవత్. ప్రజెంటెన్స్ మారే. ఇప్పుడు మారుతాయి. ఇప్పుడు ఇలా ఉంది, రేపు ఇంకోలా ఉంటుంది, నిన్న ఇంకోలా ఉండేది. మార్పు అదే కదా. నిన్న ఇంకోలా ఉండేది. నిన్న నేను ఇలా లేను, 10 ఏళ్ల క్రితం నేను ఇలా, నువ్వు ఏదైతే ఇప్పుడు చూస్తున్నావు అలా లేను. ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాను అలా ఉండను అని చెప్తున్నావు. అక్కడ ఏం చెప్తున్నావు? 2 చెప్తున్నావు. ఒకటి కాలం గురించి చెప్తున్నావు, ఇంకోటి మార్పు రూపంలో, ఇటువంటి రూపంలో వచ్చే మార్పు కూడా చెప్తున్నావు. అంటే ఏంటి? ఇది ఆయనే, రూపం ఆయనే, కాలం కూడా ఆయనే. దాని ప్రభు ఆయన, దీని ప్రభు కూడా ఆయనే, ఇది కూడా ఆయనే. ఇది కూడా అంటే ఇంత ఆలోచించావే నువ్వు, ఇది నిన్న నేను, రేపు ఎల్లుండి ఎలా ఉంటాను అలా ఉంటాను, భావన. ఆ భూతం లోపల ఏదైతే భావన కలుగుతూ ఉన్నాయో, ఇలాంటి భావాలు కలుగుతున్నాయో అది కూడా ఆయనే. ఆయన శక్తే. ఫ్యాన్ తిరుగుతోంది, ఫ్యాన్లో కరెంటు. లైట్ వెలుగుతోంది, లైట్లో కరెంటు. ఒకటేగా, కరెంట్ ఒకటే, ఫంక్షన్స్ వేరేగా ఉండొచ్చు, కరెంట్ అన్నది ఒక్కటే. ఇది ఈ యొక్క శ్లోకం ఉన్నటువంటి. దీన్ని మీరు ఎవరు చదివారు? ఫస్ట్ మీరు దీన్ని రేపు విష్ణు సహస్రనామం పడుతున్నట్టు మీరు చెప్పాలి. ఈ ఫస్ట్ శ్లోకం యొక్క చదివి దాని అర్థాన్ని మీరు చెప్పాలి. ఏమ్మా అర్థమైందా? మీకు డౌట్ ఉంటే చెప్పండి. శక్తి, శక్తి. ఈ 3 అమ్మ, మెయిన్ ఈ 3. లయం, ప్రళయం వచ్చినప్పుడు ఈ 3 కూడా పోతాయి. ప్రళయం వచ్చినప్పుడు ఈ 3 లోకాలు పోతాయి. అదే పరమాత్మ శివుడి యొక్క త్రిశూలం అంటారు. కనబడేదమ్మా ద్రవ్యలోకం. ద్రవ్యలోకం, ప్రజ్ఞాలోకం. జ్ఞానం అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటి?
మీ యొక్క నైపుణ్యత అంటాం కదా, ప్రజ్ఞ, అది జ్ఞానం, అది జ్ఞానలోకం. మూడోది శక్తిలోకం, అది చేయడానికి కావాల్సినటువంటి శక్తి. ఈ మూడు కలిపే ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది. చపాతీ చేసినట్టు పిండి కలిపి నీళ్లు కలిపి చేసి మొత్తం చపాతీని ఎలా చేస్తామో ఆ రకంగా ఈ సృష్టి అంతా చేయబడింది. అమ్మ విశ్రాంతి చదివేయండి, 10 నిమిషాలు అయిపోతుంది. సార్ నాకు డౌట్ అందరూ నవ్వుతారేమో కానీ నేను డౌట్ అడిగితే